అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో యువజన విభాగం బలోపేతం, జాతీయ జనగణన 2026 వార్షిక కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు ఓల్డ్ బోయినపల్లిలోని ఐకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర యువత అధ్యక్షులు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యువజన నాయకులు జిల్లా కమిటీల బలోపేతం, యువత భాగస్వామ్యం, సమన్వయంపై చర్చించారు. అలాగే జాతీయ జనగణన 2026లో ప్రతి యాదవ్ కుటుంబం యాదవ్ పేరుతో నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, వృక్షారోపణ, ఉచిత వైద్య శిబిరాలు, విద్యా మరియు సామాజిక సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నాయకులు యువత సమాజ అభివృద్ధిలో ముందుండి పనిచేస్తూ సంస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చింతల రవీంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి శ్రీ దారబోయిన శ్రీనివాస్ యాదవ్ విశిష్ట అతిథులుగా పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సహాయ ఇన్ఛార్జీలు, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ, మన వార్తలు. నేను సంధ్య. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఈరోజు ఇక్కడ కలిసి ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. నా పేరు చింతల రవీంద్రనాథ్ యాదవ్, తెలంగాణ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. అట్లాగే ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు, అట్లాగే యశ్వంత్ యాదవ్ గారు, యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ, అట్లాగే బాలమల్లేశ్వర గట్టిగా మాట్లాడారు, అట్లాగే దారబైన శ్రీనివాస్ యాదవ్ గారు, మరి అంతా కూడా స్టేట్ కమిటీ అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు యువజన విభాగం ఒక రాష్ట్ర కమిటీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ సమీక్షించుకోవాలని ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒక్కొక్క జిల్లా విభాగానికి ఒక్కొక్క కోఆర్డినేటర్ని విధించి ఆ రాష్ట్ర జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి బాడీలన్నీ కూడా సమీక్షించుకొని వాటిని పెంపొందించుకొని దాన్ని ఇంకా కూడా బలపరచుకోవాలని చెప్పేసి ఈరోజు ముఖ్య అంశంగా ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. అట్లాగే నేషనల్ వైజ్ ఎస్ఐఆర్ రివిజన్ అవుతుంది కాబట్టి దానికి ఈ ఎలక్షన్ ఫాము ఒకటి ఎలా ఫిల్ చేయాలి, దాంట్లో క్యాస్ట్ కాలం ఎలా ఫిల్ చేయాలనేది కూడా మనము ఈ ఎలక్షన్ కమిషన్కి యాదవ్ మరియు గొల్ల అనేది స్టేట్ వైడ్ యాదవ్ కమ్యూనిటీ కిందకి గుర్తించాల్సిందిగా మేము అఫీషియల్గా గుర్తించాల్సిందిగా ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. సో మరి మూడు ముఖ్య అంశాలుగా ఈరోజు ఈ సమీక్ష ఈ కమిటీ ఈరోజు కూర్చోవడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరం పొడుగునా మరి ఈ యాదవ్ కమ్యూనిటీ పరంగా, యాదవ మహాసభ పరంగా ఏ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక క్యాలెండర్ కూడా ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే గత 2 గంటల నుంచి ఈ సమీక్ష నడుస్తున్నది. అందరూ ఏకాభిప్రాయంతో ఈ అంశాలన్నింటినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభ అందుకు సక్సెస్ఫుల్గా ముగిసింది. ధన్యవాదాలు. జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ మహాసభ ఇవాళ మెయిన్గా యశ్వంత్ రాజ్ యువజన అధ్యక్షుని ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింతల రవీంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఒక సమావేశం పెట్టుకున్న యూజ్ ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతుంది, అలాగే జనగణన జరుగుతూ ఉన్నది. ఈ రెండిట్లో యాదవులు ఎవరు తప్పిపోవద్దని, ఓటర్ లిస్టులో కానీ జనాభా లెక్కలో కానీ ఎక్కడ తప్పులు జరగొద్దని మా రాష్ట్ర యువకులకు రాష్ట్ర నాయకత్వం ఒక దిశ నిర్దేశం ఇక్కడ నుండి ఇస్తున్నది.
జిల్లాలో ప్రతి యాదవుడు, ప్రతి బీసీ ఓటు హక్కున్నోళ్ళు, అలాగే ఎవరైతే జనగణనలో ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ మిస్ కావద్దు. ఎట్లా చేయాలన్న దాని మీదనే మేము 2 గంటలు చర్చిస్తున్నాము. ఇక్కడి నుంచి ఒక ఖచ్చితమైన నిర్ణయంతో 33 జిల్లాలకు మీ ద్వారా మా వార్త పోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఓల్డ్ బోయిన్పల్లిలో మేము అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఇందులో కొన్ని ముఖ్య అంశాలపై చర్చించుకోవడం జరిగింది, ఆమోదం కూడా తెలుపుకున్నాము. ఇందులో ముఖ్య అంశం ఒకటి జనగణనలో కులగణన గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ జనగణనలో రాబో క్యాస్ట్ సెన్సస్ 2027 మార్చి వరకు జరుగుతూ ఉంటుంది. ఇందులో క్యాస్ట్ అనే కాలం ఒకటి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ పత్రికా సమావేశం ద్వారా మేము కోరుకుంటుంది ఒకటే, యాదవ్ బ్రాకెట్లో గొల్ల అని మెన్షన్ చేస్తే సరైన స్టాటిస్టిక్స్ ఇది మా యాదవులకే కాదు బీసీ కులాలన్నిటి కూడా ఇదే రకంగా వారు క్యాష్ కాలంలో మెన్షన్ చేసుకున్నట్టయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ వస్తుంది. అలాగే రాబో 10 సంవత్సరాలకు మనము ఈ రిజర్వేషన్ల ఫలాలు ఈ రకంగా ఈ సెన్సస్ ద్వారా స్టాటిస్టిక్స్ ద్వారా మనము పొందుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశం ద్వారా నేను ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యాదవులని కోరుతున్నది ఏంటంటే, రేపు ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వారికి యాదవ్ బ్రాకెట్లో గొల్ల అని రాపించాలని మేము వారిని కోరుతా ఉన్నాము. అలాగే ఈ మధ్యకాలంలో అట్రాసిటీస్ బీసీల పైన అట్రాసిటీస్ పెరుగుతూ ఉన్నాయి. కావున మేము ప్రతి ఒక్క డిస్టిక్ ఇన్ఛార్జ్లకు అందరికీ కూడా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేము ఏమని తెలియజేస్తున్నామనంటే, ఖచ్చితంగా వాళ్ళ అందరికీ మద్దతు తెలుపుతూ ముందుకు పోవాలని గవర్నమెంట్కి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అట్రాసిటీస్ బీసీల పైన, ముఖ్యంగా బీసీల పైన జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా చట్ట ప్రకారమో ఏదైనా ఒకటి వాళ్ళు డిసిషన్ తీసుకొని ముందుకు పోతే వాళ్ళ వెంబడి మేము ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం ద్వారా మేము వారిని కోరుతూ ఉన్నాము. అలాగే ఈ మధ్యకాలంలో కుర్మ కులస్తులు యాదవులు వేరు, కుర్మలు వేరు అంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతూ ఉన్నది. మేము ఎప్పుడు కూడా వాళ్ళని కలుపుకొనే ముందుకు పోదామన్న ఆలోచన మాకు ఉండింది. కాకపోతే వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి మాకు కూడా వద్దని మేము ఈ సమావేశం ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము. వారే కొంతమంది యాదవ్ అని మెన్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళే సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి కుర్మ కులస్తులందరికీ, ముఖ్యంగా ఎవరైతే దీని గురించి యాదవులు వేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో వారికి నేను ఒకటి కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా యాదవులను మెన్షన్ వాళ్ళని యాదవులను మెన్షన్ చేసుకోకుంటే మాకు సంతోషం అని మేము తెలియజేస్తా ఉన్నాం. సభ స్టేట్ సెక్రటరీని ఆల్ ఇండియా యాదవ్ యూత్ సభ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇక్కడ బోయిన్పల్లిలో జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినప్పుడు ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.